సహజంగా వెలిసినటువంటి స్వామి. చెట్లు వెలవడంలో స్వామి ఉద్దేశించి కూడా వందల పక్షులకు ఆశ్రయం లోకంలో ఎండిపోయిన శిశువులకు అగ్ని ఆకులు రాలిపోయి మూడైపోయింది చెట్టు అంటే ఆ చెట్టు మీద ఆకుల శక్తితో సమానంగా పక్షులు. ఇక చెగురించి పరిచయటువంటి చెట్టు ఎంతమందికి ఆశ్రయిస్తుందో తెలియదు. అలాగే మధ్య చెట్టులో వెలిసి నేను మీ అందరికీ ఆశ్రయిస్తాను, రక్షణ కలిగిస్తానని చెప్పడానికి స్వామి ఏ క్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఒక చేత్తో ఫలాన్ని ధరించాడు, రెండో చేత్తో పెదని ధరించాడు. ఫలం అంటే చెట్టు పండుగ ఒక అర్థమైంది. మీరు ఏది కోరుకున్నా నాకు చెబితే అది ఫలిస్తుంది అని ఇంకొక. మన ఆవేదనలు, మన సమస్యలు, మన కోరికలు స్వామి ముందు చెబితే అవి తీరుతాయి. అవి మనకి ధర్మఫలాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. రెండవది, ఆ కోరికలు కోరేటప్పుడు ఆ ఫలం మన అనుగ్రహించేటప్పుడు మనస్సు ఒక్కదారి పట్టకుండా ఉండాలి అంటే కాస్త గద అనేటువంటి ఆయుధాన్ని ఆయన ధరించిన దాన్ని మనం చూడాలి. ఆంజనేయ స్వామి ఎంత శక్తిమంతుడో అంత ధర్మానురక్తి కలిగిన వాడు. ఆయన మానవుల్ని రక్షిస్తాడు, దేవతల్ని రక్షిస్తాడు, కానీ రాక్షసులను భయంకరంగా శిక్షిస్తాడు. అందుకని మన జీవితంలో ఒక మంచి ఫలాన్ని ఇవ్వడమే కాకుండా మనకి రక్షణ కల్పించడానికి రాక్షస ప్రవృత్తుల నుంచి కలియుగంలో వ్యక్తమవుతున్న అనేక రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలు, సైబర్ నేరాలు, అనేక రకాల వాటి నుంచి మనకి రక్షణ కలిగించడానికి ఆయన కథను ధరించడం. అలాంటి మధ్య ఆంజనేయ స్వామిని సేవిస్తున్నటువంటి అర్చకులు, కార్యనిర్వాహక అధికారులు, ఈ ఊరి వారు, ఈ ప్రాంతం వారు కాదు, ప్రపంచమంతటా ఉన్నటువంటి తెలుగు వారందరూ అదృష్టవంతులు. విశేష సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి మీరందరూ మాతృలు అవ్వాలని